హాయ్. హలో. వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ ఇక్కడేంటంటే మళ్ళీ ఇంకొక ట్రిప్‌కెళ్తున్నాము. జస్ట్ 1 డే మాత్రమే. ఈవినింగ్‌కంతా ఇంటికి రావాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఎక్కడికెళ్తున్నామో చెప్పలేదు కదా! హొగ్నేకల్లు వాటర్ ఫాల్స్‌కెళ్తున్నాము. బెంగుళూరులో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ హొగ్నేకల్లు వాటర్ ఫాల్స్ గురించి తెలిసే ఉంటుంది. మేము చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. బట్ అసలు కుదరట్లేదు పిల్లలతో. ఎందుకంటే కొంచెం లాంగ్ జర్నీ కదా బెంగుళూరు నుంచి. అందుకే ఇంకా ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. అది కూడా సడన్‌గా ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే అన్న, తమ్ముడు ఉన్నారు కాబట్టి వాళ్ళతో అయితే కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు జర్నీ కూడా. ఎందుకంటే మాకు కూడా అంత కష్టం అనిపించదు పిల్లలతో. వాళ్ళు కాసేపు ఎత్తుకుంటారు. మేము కాసేపు ఎత్తుకుంటాం కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు జర్నీ అన్నట్టు అనుకోకుండా స్టార్ట్ అయిపోయాము. కొంచెం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము మేము. 6:30కి అలా స్టార్ట్ అయిపోయాము. టిఫిన్ అదంతా బయట చేసేద్దాము. కొంచెం తొందరగా స్టార్ట్ అయిపోదామని స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఒక 3.5 అవర్స్ ఎక్కడ ఆపలేదు. కంటిన్యూస్‌గా జర్నీ చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే మార్నింగ్ లేచారనమాట పిల్లలు. స్టార్ట్ అయిన కొద్దిసేపటికే పడుకునేసారు. వాళ్ళు పడుకున్నప్పుడే జర్నీ అనేది కొంచెం తొందరగా చేస్తే ఈజీగా ఉంటుంది. లేచిన తర్వాత కష్టం అనిపిస్తుందని చెప్పి ఎక్కడ మేము ఆపలేదు. అండ్ క్లైమేట్ కూడా అలాగే ఉంది. చుట్టూ గ్రీనరీ, హీట్ అనేది లేదనమాట. చాలా కూల్‌గా ఉంది క్లైమేట్ కూడా. అందుకే జర్నీ అనేది చాలా సేపు చేసాము. ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ జర్నీ చేసిన తర్వాత అప్పుడు మేము టిఫిన్‌కి ఆగాము. అది కూడా ఒక హోటల్‌లో, పక్కన ఒక రోడ్ సైడ్ హోటల్‌లో ఆపాము. ఫస్ట్ అయితే బాగుంటుందో లేదో అన్నట్టు వెళ్ళాము. నిజంగా టిఫిన్ చాలా చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది మాకైతే. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కటి బాగున్నాయి టిఫిన్స్. ఆనియన్ దోస కానీ, ఇడ్లీ కానీ, వడ కానీ అన్నీ బాగున్నాయి ఎవ్రీథింగ్. చూసేకి చాలా సింపుల్‌గా ఉంది. కానీ బెంగుళూరు నుంచి హొగ్నేకల్లు వాటర్ ఫాల్స్‌కి వెళ్ళే రూట్‌లో ఖచ్చితంగా ఈ హోటల్ ఉంటుంది. ట్రై చేయండి టిఫిన్స్ మాత్రం ఇక్కడ. అక్కడ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. జస్ట్ అక్కడి నుంచి ఒక 1 అవర్, 1.5 అవర్ అనమాట హొగ్నేకల్లు వాటర్ ఫాల్స్‌కి. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మేము ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయ్యేటప్పుడే స్టార్టింగ్‌లోనే కారు ఎంట్రన్స్ ఫీజు కట్టాలి. అండ్ దట్టు కార్ పార్కింగ్ చేసే చోట కూడా మళ్ళీ అమౌంట్ కట్టాలి. ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. పార్కింగ్ ఫీజు వచ్చేసి 50 రూపీస్ ఆర్ 60 రూపీస్ అనుకుంటా. అండ్ ఇక్కడైతే ఇంకా మేము కార్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ వాటర్ ఫాల్ దగ్గరికి. అది కొంచెం లాంగ్ ఉందనమాట. దట్టు మేము ఆఫ్టర్నూన్‌కంతా అక్కడికి రీచ్ అయ్యేసరికి చాలా వేడిగా ఉంది. ఎందుకంటే కొంచెం వాటర్ ఫాల్‌కి దగ్గర కాబట్టి ఎలాగో వేడిగానే ఉంటుంది. చాలా చాలా హీట్ ఉంది. ఇంకా అక్కడ మేమేమి అంబ్రెల్లా కానీ, లేకపోతే పైన క్యాప్ కానీ అలాంటివి ఏం తీసుకెళ్ళలేదు పిల్లలకి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒక టవల్ కొనుక్కున్నాం పిల్లలిద్దరికీ. తీసుకొని పిల్లలకి కప్పుకొని నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు వాటర్ ఫ్లో ఎక్కువ ఉందంట. అంటే మెయిన్ వాటర్ ఫాల్ ఉంటుంది కదా, హొగ్నేకల్ వాటర్ ఫాల్స్, అక్కడి వరకు అలో చేయలేదు. వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడి వరకు అయితే వాటర్ ఫ్లో తక్కువ ఉందో అక్కడికి మాత్రమే అలో చేస్తున్నారు. మెయిన్ హొగ్నేకల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే అలో చేయలేదు. చాలా రిక్వెస్ట్ చేసాము. అండ్ సపరేట్‌గా మనీ కూడా ఇస్తామన్నాము. కానీ అస్సలు అలో చేయలేదు. ఇంకా అదొక డిసప్పాయింట్మెంట్ అయితే రిటర్న్ ఇంటికొచ్చాము. అండ్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కూడా కొంచెం పైనుంచి కూడా మనము వ్యూ చూడొచ్చనమాట. దానికి మళ్ళీ సపరేట్‌గా టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్‌కి టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్. ఇక్కడ ఏంటంటే వాటర్ పైన బ్రిడ్జ్ లాగా కట్టారు. ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి ఆ టికెట్ తీసుకోవాలి. వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనము మెయిన్ హొగ్నేకల్లు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే సేమ్ ఇదే రూట్లోనే వెళ్ళాలి. అంటే ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళాలి. బట్ ఈ బ్రిడ్జ్ దగ్గర లాక్ చేసేసారు. అంటే డోర్ లాక్ చేసేసారు. ఒక పర్సన్ కూడా ఉన్నారు. చాలా రిక్వెస్ట్ చేసుకున్నాం పంపించమని. బట్ వాళ్ళు పంపించలేదు. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అన్నట్టు పంపించలేదు. మోస్ట్లీ చాలామందిని పంపించలేదు. కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు అలా ఎవరన్నా వస్తే పంపిస్తున్నారు. ఇంకా అలా కాసేపు వ్యూ చూసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ బయటకు వచ్చేటప్పుడు మాకు ఇక్కడ ఇవి కనిపించాయి. ఆల్మోస్ట్ ఇవి అందరికీ తెలిసే ఉంటుంది ఇవేంటి అన్నది. మా సైడ్ అయితే వీటిని బ్రహ్మజముడు అని అంటారు. మీ సైడ్ ఏమంటారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా డేస్ అయిపోయింది వీటిని చూసి. అండ్ తినడం కూడా చాలా రోజులైంది. నార్మల్గా పల్లెటూరులో ఈజీగా దొరికేస్తాయి ఇవి. కానీ సిటీలో దొరకడం చాలా కష్టము. రాముకు కూడా చాలా డేస్ అయిపోయింది కదా ఒకసారి తిందామని చెప్తే ఇక్కడ ఇంకా తీసుకున్నాం అనమాట. ఇక్కడ
అన్ని రకాల ఫుడ్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి బొబ్బట్లు తినాలనుకున్నా అప్పటికప్పుడు చేసిస్తున్నారు. అండ్ ఫిష్ ఫ్రై అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఫ్రైలు ఉన్నాయి. సీ ఫుడ్ తినే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పటికప్పుడు మనకి చేసిస్తారు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా మసాజ్ చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు. అండ్ జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరికీ మసాజ్ చేస్తారు. అండ్ ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఎక్కువ జనాలు కనిపించారు. ఎందుకని వెళ్తే ఇక్కడ అడిగామన్నమాట ఏంటిది అంటే, ఈ తెప్పలో ఒడ్డుకు అటువైపు తీసుకెళ్తారంట. అటువైపు ఒక టెంపుల్ ఉందంట. అది కూడా దగ్గరలో లేదు, అట్లీస్ట్ ఒక 60 కిలోమీటర్స్ వెళ్ళాలంట. అందుకే ఇక్కడ బైక్స్ కూడా తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళడం కష్టం కదా అంత దూరము. అందుకే బైక్స్ కూడా అటువైపు ఒడ్డుకు తీసుకొని వెళ్ళి ఆ టెంపుల్ చూసుకొని మళ్ళీ సేమ్ ఇదే తెప్పలోనే ఇటువైపు రావాలంట. రూట్ లేదంట. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. కానీ మాకు టైం లేదు, ఈవినింగ్ అంతా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా మేము అది వెళ్ళలేదు. మీలో ఎవరన్నా టైం ఉంటే అది కూడా ట్రై చేయండి. అండ్ మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి ఒక 50 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత దారిలో ఒకరు కార్ ఆపి దగ్గరలో తెప్పలో తీసుకెళ్తాము నదిలోకి, ఆ ఫెసిలిటీ ఉంది ఇక్కడ అని చెప్పారు. యాక్చువల్గా మెయిన్ హొగ్నేకల్ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా ఈ ఫెసిలిటీ ఉంది. అంటే మనల్ని నదిలోకి తీసుకొని వెళ్తారు తెప్పలో. బట్ అక్కడ హెవీ వాటర్ ఫ్లో ఉండడంతో ఆపేశారనమాట. ఇంకా అదొక డిసప్పాయింట్మెంట్తో రిటర్న్ ఇంటికి వెళ్తుంటే దారిలో మాకు ఈ ఫెసిలిటీ ఉంది అని చెప్పారు. సరే ట్రై చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. హలో, మేము ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళే దారిలో రోడ్లో బోటింగ్ ఫెసిలిటీ ఉంది అని కొంతమంది అన్నారనమాట. అక్కడికి వచ్చి కారు ఆపి బోటింగ్ ఫెసిలిటీ ఉంది, మనం బోటింగ్ ట్రై చేస్తారా అన్నట్టు అన్నారు. బట్ మాకు కూడా కొంచెం సరే అయితే అనిపించింది. ఎందుకంటే హొగ్నేకల్ వాటర్ ఫాల్స్ దగ్గర బోటింగ్ ఆపేశారు. అసలు వాటర్ ఫాల్ దగ్గర వరకు కూడా తీసుకెళ్ళలేదు, జస్ట్ బయటే చూపించి అటు నుంచి అటే పంపిస్తున్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మొత్తం బోటింగ్ ఆపేశారు. ఇంకా ఇక్కడ ఉంది అనేసరికి సరే అయితే ట్రై చేద్దాం, ఒకసారి వెళ్ళి చూద్దాము. అసలు ఇక్కడికి వస్తే చాలామంది ఉన్నారు. మోస్ట్లీ అక్కడ బోట్ రైడ్ మిస్ అయిన వాళ్ళంతా ఇక్కడ ట్రై చేస్తున్నారు. ఇంకా ఎలాగో మేము కూడా అదొక్క డిసప్పాయింట్మెంట్తో రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతుంటిమి. ఇంక ఇక్కడ అది కంప్లీట్ చేద్దాం అన్నట్టు వచ్చామన్నమాట. ఇక్కడ వీళ్ళు ప్రైస్ వచ్చేసి 4 మెంబర్స్ కలిపి, మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, 4 మెంబర్స్కి కలిపి 1500 రూపీస్ చెప్పారు. అంతకంటే ఎక్కువ మెంబర్స్ బోట్లో ఎక్కితే ఇంకా ఎక్కువ పే చేయాల్సి ఉంటుందంట. 4 మెంబర్స్ కంటే తక్కువ మంది ఎక్కితే ఖచ్చితంగా 1500 రూపీసే పే చేయాలి. అంటే 1 మెంబర్ ఎక్కినా, 2 మెంబర్స్ ఎక్కినా, 3 మెంబర్స్ ఎక్కినా అది అమౌంట్తో సంబంధం లేదంట, ఫిక్స్డ్ అంట 1500 అనేది. అండ్ 4 మెంబర్స్ వాళ్ళ లిమిట్ అంట 1500 రూపీస్కి. ఇంకా మేము 4 మెంబర్స్ కరెక్ట్గా ఉన్నాము అనుకున్నాము. బట్ నేను వెళ్ళలేదు. రాము, నా తమ్ముడు, అన్నయ్య వాళ్ళు వెళ్ళారు బోట్ రైడ్కి. బట్ నేనైతే వెళ్ళలేదు. ఎందుకంటే చూడండి ఇద్దరు పడుకున్నారు. బట్ నాకు కూడా ఎందుకు భయం వేసింది, పిల్లల్ని వేసుకొని బోట్ రైడ్ వెళ్ళడం అంత మంచిది కాదు అనిపించింది. చాలా వేడిగా ఉంది, అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ ఎండలో పిల్లల్ని వేసుకొని ఎందుకు అంత వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనిపించింది. అందుకే నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పాను. అందుకే ఇంకా రాము, అందరూ వీళ్ళంతా వెళ్ళారు, నా తమ్ముడు, అన్న అందరు వెళ్ళారు. మేము అడిగాం కూడా, అంటే 3 మెంబర్సే ఎక్కుతున్నాం కదా, తగ్గించుకోండి అమౌంట్ అని. బట్ వాళ్ళు లేదంట, 1500 అనేది ఫిక్స్ అంట 4 మెంబర్స్కి. అంతకు తక్కువ ఎక్కినా కానీ మాకు సంబంధం లేదు, మీరు కావాలంటే మీకు ఎవరినన్నా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినన్నా కానీ ఇంకొక మెంబర్ని యాడ్ చేసుకోండి కావాలంటే అన్నట్టు అడుగుతున్నారు. మనం ఎవరిని అడుగుతాం, ఇక్కడ అందరూ కొత్త వాళ్ళే. ఇంకా సరే అన్నట్టు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళని అడగాలి అసలు అలా ఎలా ఉంది ఏంటి అని. వీళ్ళు ఏం చెప్పారంటే అక్కడైతే జస్ట్ ఒక ½ అన్ అవరే రైడు, బోట్ రైడు. బట్ అక్కడ కూడా సేమ్ ప్రైజే 1500 హొగ్నేకల్ వాటర్ ఫాల్ దగ్గర. ఇక్కడ కూడా 1500. బట్ ఇక్కడ వచ్చేసి 1.5 కిలోమీటర్ అంట. పొయ్యి వచ్చేసరికి 3 కిలోమీటర్స్ అంట. అంటే పొయ్యికి 1.5 కిలోమీటర్, వచ్చేకి 1.5 కిలోమీటర్ అంట అని చెప్పారు. ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళు పెట్టినదే అంట. అంటే వీళ్ళు ప్రైవేట్గా పెట్టుకున్నదేం కాదంట, గవర్నమెంటే ఇక్కడ పెట్టిందంట. పూర్తి ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవుతూ
సేఫ్టీ అన్నీ ఫాలో అవుతూ ఇక్కడ బోట్ రైడ్ అయితే జరుగుతుంది. చాలామందే ఉన్నారు ఇక్కడ. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళని అడుగుతాను నేను ఎలా ఉంది ఏంటి అని. మాకు ఇంకొక డిసప్పాయింట్ ఏంటంటే డైరెక్ట్ మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే హొగ్నేకల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే పంపించలేదు. అది మెయిన్ దానికోసమే కదా ఎవరైనా వచ్చేది. మేము అంత దూరం నుంచి వచ్చినది కూడా మెయిన్ వాటర్ ఫాల్ చూడడం కోసమే. బట్ అది చూడనీయలేదు, ఎక్కువ వాటర్ ఫ్లో ఉండడం వల్ల పంపించలేదు. సరే ఇంకొకసారి ట్రై చేద్దాం, ఇంకెప్పుడన్నా ఇంకొకసారి ప్రాపర్గా కనుక్కొని వద్దాం అన్నట్టు అనుకున్నాము. పోనీ అట్లీస్ట్ బోట్ రైడ్ ఎక్కాలన్న కోరికన్నా వీళ్ళకి నెరవేరుతుంది. లంచ్ టైం కూడా అవుతుంది. ఒక సైడు వీళ్ళు వెళ్ళొచ్చేసరికి నాకు తెలిసి మేబీ కొంచెం లేట్ అవుతుంది. మళ్ళీ నేను మిమ్మల్ని ఎక్కడన్నా లంచ్ చేసేటప్పుడు అప్పుడు కలుస్తాను. బాయ్. ఇక్కడ ఏంటంటే ఈ తెప్పలో దాదాపు 1.5 కిలోమీటర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ దింపేస్తారంట. అక్కడ ఒక ఇసుకలాగా అదంతా ఉంటుందంట. అంటే వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువ ఉంటుందంట. అక్కడ కాసేపు వదిలేస్తారంట. కాసేపు వీళ్ళు అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత ఆ వ్యూ అంతా చూసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే తెప్పలోనే రిటర్న్ తీసుకొని వస్తారంట. బట్ కాసేపు అయితే ఒక చోట ఆపుతారంట. నిజంగా వీళ్ళు నాతో చెప్పినది ఏమంటే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సినది అన్నట్టు అన్నారనమాట. బట్ నేనైతే మిస్ అయిపోయాను. ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను. వీళ్ళు వచ్చిన తర్వాత నాతో అన్నారు బాగుంది, వెళ్ళొచ్చు ఒకసారి అన్నట్టు చెప్పారు. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.